అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. మీ లివర్ సైలెంట్గా డ్యామేజ్ అవుతుందా? ఈ లక్షణాలు ఉంటే చాలా జాగ్రత్తగా ఉండండి. మరి ఆ లక్షణాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లివర్ యొక్క ఇంపార్టెంట్ ఏంటి, అది ఎలా పనిచేయాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మై డియర్ ఫ్రెండ్స్. లివర్ గురించి చాలా ఇంట్రెస్ట్ విషయాలు ఉన్నాయి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ఆలస్యం చేయకుండా. లివర్ మన శరీరంలో అత్యవసరమైన అవయవాల్లో లివర్ ఒకటండి. ఈ లివరు మన శరీరంలో 500 పనులకు పైగా పనిచేస్తుందంట. అంటే 500 రకాలుగా పనిచేస్తుంది ఈ లివరు మన బాడీలో. అంత పవర్ఫుల్ అవయవం అన్నమాట. ఇది లేకపోతే లేదా ఇది వర్క్ చేయకపోతే ఎన్ని సమస్యలు అంటే అసలు మనం ఊహించలేమన్నమాట. మరి ఆ సమస్యలు ఏంటో చూద్దాం. అసలు లివర్ పనితనం ఎలా ఉంటుందో చూద్దామండి. లివర్ అనేది టాక్సిన్స్ని బయటికి పంపించటానికి వర్క్ చేస్తుంది. మరి అలాగే ఫ్యాట్ని జీర్ణం చేయటానికి, బైల్ అనేది తయారవటానికి కూడా ఈ లివర్ పనిచేస్తుంది. అంటే మనం తినే ఆహారం డైజెషన్ అవ్వాలన్నా, అలాగే మనం ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం కదా, మనం తినే ఫుడ్లో ఫ్యాట్స్ కూడా ఉంటాయి. ఆ ఫ్యాట్స్ని కరిగించాలంటే బైల్ అనేది చాలా అవసరం. అంటే ఒక జ్యూస్ అన్నమాట. లివర్లో తయారయ్యే ఒక జ్యూస్ బైల్ అంటారు దాన్ని. ఆ బైల్ తయారవటానికి లివరు చాలా ఉపయోగపడుతుంది. మరి ఇంకా ఈ ఏదైతే మనం తీసుకున్న ఫుడ్ అరుగుదల లేకపోతే ఎన్ని సమస్యలు వస్తాయో మనకు తెలుసు కదా ఫ్రెండ్స్. అజీర్తి, మోషన్ ఫ్రీ అవ్వకపోవటం, అలాగే ఆకలి లేకపోవటం, దానివల్ల నీరసం, నిస్సత్తువ ఇలాంటి చాలా వస్తూ ఉంటాయి. ఇంకా వచ్చేసి మరి ఈ లివరు శరీరానికి ఎనర్జీ స్టోర్ లాగా పనిచేస్తుంది. అంటే ఎనర్జీని దాచిపెట్టి మనం తినే ఫుడ్ ద్వారా వచ్చే ఎనర్జీని లాక్ చేస్తుంది. అది లాక్ చేసి మనకు అవసరమైనప్పుడల్లా కొంచెం రిలీజ్ చేస్తూ ఉంటుంది. దానివల్ల మనం ఎనర్జెటిక్గా ఉంటాం, మన బాడీ అంతా. అది ఎలా జరుగుతుంది అది అంటే, మనం తీసుకునే ఫుడ్లో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటుందని తెలుసు కదా ఫ్రెండ్స్. మనం తినే ఫుడ్ గ్లూకోజ్గా మారి మన బాడీలోకి వెళ్తుంది. మరి అదే గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువైపోతే మనిషి ఏమవుతాడు? గ్లూకోజ్ లెవెల్స్ పెరగటం వల్ల షుగర్ అనేది ఎక్కువ అవుతుంది, అది మనకు తెలిసిందే కదా. దాన్ని ఆ గ్లూకోజ్ని గ్లైకోజ్గా మార్చి లివర్లో దాచుకుంటుంది అనమాట. అది మనం దాచుకున్నది మన బాడీకి ఎప్పుడైతే అవసరమో అది కొంచెం రిలీజ్ చేస్తుంది. షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్లో ఉంటాయి అందుకే. మరి ఇంకొక విషయం ఏంటి అంటే, ఫ్యాటీ లివర్ ఉంటే చాలా అనర్థాలకి కారణం అన్నమాట. ఫ్యాటీ లివర్ అంటే ఇది మన లివర్కి ఫ్యాట్ పట్టడం, ఒక విధంగా చెప్పాలంటే కొలెస్ట్రాల్ పట్టడం. ఈ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళల్లో చాలా ఎక్కువ మందిలో అనేక రకాల సమస్యలు. అది ఏంటి అంటే అలసట ఎక్కువగా ఉంటుంది వాళ్ళల్లో. ఇంకా ఆకలి లేకపోవటం అనేది ఉంటుంది. ఏమి తినాలన్నా సరే తినబుద్ధి అవ్వదు, ఆకలి అనేది అనిపించదు, ఆకలి లేకుండా ఉంటుందన్నమాట. ఇంకా పొట్ట ఉబ్బరంగా ఉంటుంది, పొట్టంతా కూడా బాగా ఉబ్బుగా గట్టిగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా పొట్ట నొప్పి కూడా వస్తూ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి పొట్ట నొప్పి కూడా వస్తూ ఉంటుంది. మోషన్ అయితే ఫ్రీ అవ్వదు. ఇంకా ఇవన్నీ కూడా మన ఫ్యాటీ లివర్కి లక్షణాలు అన్నమాట. ఎక్కువ మందిలో ఇబ్బంది పడుతున్న సమస్య ఇది, ఫ్యాటీ లివర్ అనేది. ఈ ఫ్యాటీ లివర్ ఉంటే ఇన్ని సమస్యలు వస్తాయి. మరి ఇంకా అసలు ఈ లివర్ అనేది పని చేయకపోతే జాండీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కళ్ళు, ఒళ్ళు కూడా పసుపు రంగుగా మారటం, పచ్చకామర్లు అంటాం కదా, అది వచ్చే అవకాశం ఎక్కువ, చాలా ఎక్కువ అన్నమాట. ఈ లివర్ అనేది కరెక్ట్గా పని చేయకపోతే. అలాగే
ఫ్యాటీ లివర్ చూసారా ఇక్కడ ఒరిజినల్ మన నార్మల్ లివర్ ఎలా ఉందో ఫ్యాటీ లివర్ ఎలా ఉందో చూడండి. మరి ఈ సెల్స్ కూడా చూడండి, మామూలుగా ఉన్న లివర్లో ఉన్న సెల్స్ ఏ కలర్లో ఉన్నాయి, ఫ్యాటీ లివర్లో సెల్స్ చూడండి ఎల్లోయిష్గా ఏ కలర్లో ఉన్నాయో. మరి అలా ఉండటం వల్ల మనకి అరుగుదల లేకపోవటం, నీరసం, నిస్సత్తువ, కళ్ళు పచ్చబారిపోవటం, ఇంకా ఈ జాండీస్ అనేది అటాక్ అవటం జరుగుతుంది. మరి ఇక లివరు డ్యామేజ్ అవుతే, అది పనిచేయటం తగ్గిపోతే చాలా రకాల ఇబ్బందులు. ఇక్కడ చూడండి 4 స్టేజెస్ కనిపిస్తున్నాయి మనకి లివర్ డ్యామేజ్ అనేది. ఫస్ట్ది నార్మల్గా ఉందండి లివరు. రెండవది ఫ్యాటీ లివర్. ఇది ఫ్యాట్ చేరుకోవటం వల్ల వచ్చే సింటమ్ అనమాట, అలా తయారవుతుంది. ఇక మనం మాట్లాడుకున్నాం కదా, ఈ ఫ్యాటీ లివర్లో అరుగుదల ఉండదు, పొట్ట నొప్పి వస్తుంది, పొట్ట బిగబడుతున్నట్టు అనిపిస్తుంది, మోషన్ ఫ్రీ అవ్వదు చెప్పుకున్నాం కదా. రెండవది వచ్చేసి హెపటైటిస్ అంటాం కదా. దీనిలో ఏమవుతుందంటే ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటుంది, ఇంకా ఫ్యాట్ ఇన్ఫ్లమేషన్, వాపు అనేవి ఉంటాయి. కొంచెం డ్యామేజ్ అనేది స్టార్ట్ అవుతుంది లివర్లో. అలసట, అలాగే మైల్డ్ పెయిన్ కూడా ఉండొచ్చు. ఇంకా అలాగే మన కళ్ళు, అలాగే శరీరం కూడా పచ్చబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫైబ్రోసిస్ అంటారు. ఇది ఏమవుతుందంటే లివర్లో స్కార్ టిష్యూ అంటారు, అంటే గాయపు మచ్చలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. మరి లివర్ పనితనం అనేది స్లో అవుతూ ఉంటుంది ఈ స్టేజ్లో. ఇంకా ఇది సీరియస్ స్టేజ్ అనే చెప్పొచ్చు. మనం దీన్ని సిరోసిస్ అంటారు. ఇక్కడ ఏమవుతుందంటే లివర్ పూర్తిగా డ్యామేజ్ అయిపోతుందన్నమాట. లైఫ్ అనేది చాలా ఇబ్బంది పడే సమస్య అనమాట ఇక ఆ టైంలో. మరి వాటన్నిటికి కూడా పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అంటే మన దగ్గర ఆయుష్ అంతే లివర్ హెల్త్ అని ఒక హెర్బల్, అంటే ఆయుర్వేద సప్లిమెంట్ ఉందండి, మెడిసిన్. ఇది ఏమవుతుందంటే లివర్ను శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచడానికి చాలా చాలా హెల్ప్ చేస్తుంది. లివర్ని డీటాక్స్ చేయడానికి, అలాగే జీర్ణక్రియ మెరుగుపరచడానికి, ఎనర్జీ పెరగటానికి, లివర్ ప్రొడక్షన్కి చాలా చాలా ఉపయోగం అనమాట ఈ లివర్ హెల్త్ అనేది. చాలామందికి ఇచ్చాము, చాలా మంచి రిజల్ట్ కూడా ఉంది. దీనివల్ల లివర్ కొంచెం ప్రాబ్లం వచ్చింది అంటే ఇక అది పూర్తిగా నయం అవ్వదు అనే అపోహ ఉంది చాలా చోట్ల. మరి బయట వింటూనే ఉన్నాం. ఏమి ఇబ్బంది లేదండి, ఖచ్చితంగా మన దగ్గర సప్లిమెంట్స్ వాడటం వల్ల 100% మనం రిజల్ట్ తీసుకోవచ్చు. ఏదైనా ఇబ్బంది, లివర్కి సంబంధించిన ఇబ్బందులు ఉంటే దానికి కాంబినేషన్ సప్లిమెంట్ కూడా వాడుకోవటం వల్ల పూర్తి సొల్యూషన్ మనం తీసుకోవచ్చు. ఇలా దీనిలో ఆయుర్వేద మూలికల సారం ఉంది కాబట్టి ఇది మన లివర్ని న్యాచురల్గా క్లీన్ చేసి స్ట్రాంగ్గా ఉంచడానికి చాలా చాలా హెల్ప్ చేస్తుందండి. ఇది మనం ఉదయం ఒకటి, రాత్రిపూట ఒకటి, ప్రాబ్లం ఎక్కువగా ఉంటే 3 times కూడా తీసుకోవచ్చు. ఈ లివర్ హెల్త్ తీసుకోవటం వల్ల మన లివర్ని హెల్తీగా, ఎనర్జెటిక్గా, యాక్టివ్గా పెట్టుకొని మనం కూడా హెల్తీగా ఉండొచ్చు, హ్యాపీ లైఫ్ని లీడ్ చేయొచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? మీ ఇంట్లో ఎవరికైనా లివర్ ప్రాబ్లం ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలామందికి ఈ విషయాన్ని షేర్ చేయండి, చాలామందికి ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళు అవుతారు. మరి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేయండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న యూట్యూబ్ ఫ్యామిలీ, యూస్టీస్ ఫ్యామిలీ మెంబర్స్కి పేరున ధన్యవాదాలు. నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఈ వీడియోస్ని ఎక్కువ మందికి షేర్ చేస్తూ ఎక్కువ మందికి ఆరోగ్యాన్ని ఇస్తున్నారు. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడూ కూడా మీ ఆరోగ్యం కోరుకుని మీ సులోచన సంపంగి. ఇంకా మీకు దేనికన్నా సంబంధించిన వీడియోస్ కావాలి అంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్, నేను తప్పకుండా చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేడు చాలామంది కూడా ఒక మంచి వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి, మాకంటూ సొంత వ్యాపారం ఉండాలి అని ఆలోచన చేస్తున్నారు. కానీ పెట్టుబడి లేకపోవడం వల్ల ఆ ఆలోచనని అక్కడే ఆపేసుకుంటున్నారు. మరి మీ అందరికి కూడా ఒక మంచి శుభవార్త అండి. ఇప్పుడు మీరు కూడా పెట్టుబడి లేని వ్యాపారాన్ని ఇంటి వద్ద నుంచే మొదలు పెట్టచ్చు. భారతదేశంలోని నమ్మకమైన హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ 22 సంవత్సరాల అపార అనుభవం ఉన్న
మంచి కంపెనీలో ఫ్రీ పార్ట్నర్షిప్ అనేది మీకోసమే ఎదురు చూస్తుంది. మీరు కూడా పెట్టుబడి లేకుండా కంపెనీల్లో భాగస్వామ్యం తీసుకొని మీకు కావాల్సినంత ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్స్ అండ్ సపోర్ట్ కూడా మేము అందిస్తాం. ఇది లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ. మీకే కాదు, మీ నెక్స్ట్ 3 తరాలకు కూడా ఈ ప్లాన్ అనేది వర్తిస్తుంది. ఇది ఉద్యోగం కాదు మై డియర్ ఫ్రెండ్స్, మీ సొంత వ్యాపారం. వివరాల కోసం ఈ క్రింద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ సులోచన సంపంగి.